అంటే ఉన్నదా? కొంచెం జరగండి. మంచోడు, గుణవంతుడు, వ్యాపారస్తుడు, కాంట్రాక్టర్ ఇప్పుడు ఏం కావాలండి మీకు? రాజకీయానికి పడితే లేదా వాటర్ వ్యాపారాలు బిజినెస్ చేసేవాడు తెలియక మా ఇంట్లో దిగాడు. ఇప్పుడు అప్పు వేసుకుంటున్నాడు, తప్పు అయిపోయింది, రాజకీయంలోకి వచ్చామని మా అబ్బాయి అవుతాడు. మొన్న జరిగిన 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్ వైఎస్ఆర్ కార్పొరేటర్ గా మరి కార్పొరేటర్ గా పోటీ చేసి ఎవరైనా మరి మొన్న జరిగిన 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి కూడా విజయం సాధించారు. వారు కూడా తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులైన జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు కుర్రోడు చిన్నోడు మరి మన ఎన్నికల్లో గెలవడం కూడా రాజకీయం కూడా కొత్తగా ఆరోగ్యంగా అయ్యాడు మనవాడు. వారు కూడా తెలుగుదేశం పార్టీ ఆకర్షితులు ఈ రోజున పార్టీలోకి రావడం జరిగింది. కలయిక గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 కార్పొరేటర్లు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ప్రజా రాజ్యక పాలనని మరి అందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి మరి ఇక్కడ ఏలూరు నగరంలో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆకర్షించాయి ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. మరి గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా మెజారిటీ కార్పొరేటర్లు అందరూ కూడా మరి ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి అందరూ కూడా మెజారిటీ కార్పొరేటర్లు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం, ఇప్పటికే 27 మంది కార్పొరేటర్లు జాయిన్ అవ్వడం జరిగింది. మరి అదేవిధంగా 2 డిప్యూటీ మేయర్లు అలాగే పదవికి కానివ్వండి, అలాగే మరి 3 కోఆప్షన్ మెంబర్లు కూడా రాజీనామా చేయడం జరిగింది. త్వరలోనే గౌరవ శాసనసభ్యుల వారి ఆశీస్సులతో మరి ఆ పదవులు కూడా మరి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లకి మరి ఆ పదవులు కూడా మరి నియమించుకోవడం జరుగుతుంది. మరి అందరం కూడా కలిసికట్టుగా ఏదైతే నగర అభివృద్ధికి కృషి చేస్తామని మరి శాసనసభ్యులు శ్రీ చంటి గారికి మేమందరం కూడా అండగా ఉంటూ అందరం కూడా కలిసికట్టుగా ఏలూరు నగర అభివృద్ధికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మరి పార్టీలో జాయిన్ అయిన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ కూడా నమస్కారం. ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి 5 కార్పొరేటర్లు జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ముందుగా అభినందనలు తెలుపుతున్నాను. ఏదైతే అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఏ విధంగా వచ్చిన కాడి నుంచి ఏ విధంగా పరిపాలిస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా చూశారు. ఒక గౌరవంతో కూడిన రాజకీయం, అలాగే అభివృద్ధితో కూడిన ఆంధ్రప్రదేశ్ని చెయ్యాలనే తాపత్రయంతో అహర్నిశలు ఆయన కష్టపెడుతున్నారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే మేమందరం కూడా గత 20 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. కానీ
జరిగిన పరిణామాల దృష్ట్యా ఇప్పుడు ఎందుకంటే రాష్ట్రం 5 సంవత్సరాల్లో ఏ విధంగా విధ్వంసమైందని తెలుసుకున్నాక ఈ వయసులో కూడా ఆయన చేస్తున్న సేవను కానీ ఆయన చేస్తున్న స్పిరిట్ని కానీ మేము చూసి మేమందరం కూడా ఆయన అడుగుజాడలో చేరాలనే ఉద్దేశంతో ఆయన్ని ఆదర్శంగానే తీసుకుని ఒక గౌరవప్రదమైన రాజకీయాన్ని చేయాలి, ఒక గౌరవంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజల్ని గౌరవిస్తూ అభివృద్ధి ఏ విధంగా చేయాలన్న ఒక నినాదంతో అందరం కూడా కలిసికట్టుగా చేయాలన్న ఉద్దేశంతో ఏదైతే గతంలో వైసీపీ నుంచి మేయర్ గారు మిగతా వాళ్ళు జాయిన్ అయ్యారో అందరూ కూడా దానికి అనుసంధానంగా ఒక్కొక్కరుగా అందరూ కూడా పార్టీలోకి రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే డిప్యూటీ మేయర్లు విప్పు ఇందాక రిజైన్ చేశారని చెప్పి మేయర్ గారు చెప్పారో వాళ్ళని కూడా గౌరవంగానే మేము అడగడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మీరు గౌరవంగా రాజీనామా చేస్తే బాగుంటుందని చెప్పాం. వాళ్ళు కూడా ఏమీ అనలేదు, సరే అలాగేనని చెప్పి వాళ్ళు కూడా రిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అభివృద్ధిలో భాగస్వామ్యం అవడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని అనుసంధానంగా మరి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం దాంట్లో భాగస్వామ్యంగా ఏలూరు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా వీళ్ళకి ఏదైతే పీరియడ్ ఉందో ఇంకా సంవత్సరంన్నర పాటు దాంట్లో ఇదివరకు గతంలో 3.5 సంవత్సరాల్లో ప్రజలు ఎవరో కూడా వీళ్ళు పరిపాలన చేసినప్పటికీ కూడా ఎవరో ఏమి చేయలేని ఉద్దేశంతో మన ఎలక్షన్లో ఏదైతే మరి ఓట్ల రూపేణా వాళ్ళు కూడా తెలుసుకున్నారు, మనం అందించిన ఏదైతే సేవలు వాళ్ళు చేయలేదన్నారో ఈ సంవత్సరంన్నరలో వాళ్ళు తప్పనిసరిగా శానిటైజేషన్ మీద కానీ డ్రైన్ల మీద కానీ రోడ్ల మీద కానీ వాళ్ళు దృష్టి పెట్టి ఈ సంవత్సరంన్నర పాటు ప్రతి ఒక్కరు కూడా మా ఊళ్ళని కలుపుకుంటూ వెళ్ళి వాళ్ళని గౌరవించుకుంటూ మిమ్మల్ని మా వాళ్ళు గౌరవిస్తారని వాళ్ళందరూ చెప్పాం. కేడర్తో కానీ వీళ్లతో కానీ అనుసంధానం చేయటంలో మా వాళ్ళందరూ కూడా సహకరించినందుకు ముందుగా వాళ్ళందరికీ ఒక కృతజ్ఞత తెలుపుతున్నా. ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, డివిజన్ ఇన్ఛార్జీలు ఉన్నారు, అలాగే టౌన్ ప్రెసిడెంట్ ఉన్నారు. అందరం కూడా ఐకమత్యంతో అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు పడుతున్న సేవని దానికి అనుసంధానంగా నేను ఏదైతే చేస్తున్నానో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అందరూ కలిసిమెలిసి ఎదరికెళ్తేనే అభివృద్ధి సాధ్యం అవుద్ది. ఏలూరును పతాక స్థాయికి తీసుకెళ్లాలి ఒక టీమ్గా అని చెప్పి ఒక స్పిరిట్ గా మేము ఏదైతే అనుకున్నామో దానికి అనుసంధానంగా వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. దానిలో నిదర్శనంగానే మేము ఈ విధంగా పరిపాలన చేస్తున్నాం అనేది 100 రోజుల్లో ఏం చేస్తున్నాం అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు కూడా నిత్యం గమనిస్తుంటారు. ఏ నియోజకవర్గంలో ఏం జరిగింది దానిలో భాగస్వామిగానే మొన్న వచ్చినప్పుడు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ప్రకటన చేయలే. మరి ఏలూరుకి సంబంధించి 15 కోట్ల రూపాయల బ్రిడ్జికి శాంక్షన్ చేశారు అని అంటే అది అభివృద్ధిలో భాగమే అని చెప్పి మీ అందరికి కూడా తెలియపరిచిన ముందుగా ఆయనకి పాదాభివందనం తెలుపుకుంటున్నా. ఏదైతే చిత్తశుద్ధితో మనం పనిచేస్తామో ఆ పనితనాన్ని ఆయన ఎప్పుడు కూడా గుర్తించడానికి అంతానికి నిదర్శనం అది. ఇంకా మేము 5 సంవత్సరాల పాటు ఇందులో మరి ఏదైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఏలూరు విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకునే విధంగా మేము కూడా మా అంకిత భావంతో మేము పనిచేస్తాం. ఎప్పుడు కూడా ప్రజల మన్నన పొందాలి, ప్రజలకు సేవ చేయాలి అనే ఒక దృఢ నిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు మరి రాజకీయ పార్టీ స్థాపించిన కాడి నుంచి ఏదైతే చేస్తున్నారో భవిష్యత్తులో కూడా మేము ఎలక్షన్ ముందు కూడా ఒకటే హామీ ఇచ్చా, ఏలూరు చరిత్రను తిరగరాస్తా, ఏలూరులో ఎవరో చేయని అభివృద్ధిని చేసి చూపిస్తానని చెప్పా. అదే విధంగా చేయటంలో ఎందుకంటే చాలా మంది నేను ఈ బ్రిడ్జి సాధించింది నేను ఏ విధంగా అని చెప్పి అందరూ కూడా నా దృష్టిలోకి తెచ్చి అనేక మంది అభినందనలు తెలపడం జరిగింది. కానీ ఈ 100 రోజుల్లో నేను సాధించింది నా దృష్టిలో చాలా చిన్నది. నేను కళ్ళగన్న ఏలూరు ఇంకా చాలా ఉంది. తప్పనిసరిగా ఆ ఏలూరుని ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి శక్తివంతం లేకుండా పనిచేస్తానని దానికి ఇప్పుడు జాయిన్ అయిన కార్పొరేటర్లు కానీ గతంలో జాయిన్ అయిన కార్పొరేటర్లు కానీ మా కేడర్ ఏదైతే ఒప్పుకున్నారో అంటే ఇప్పుడు మీ వల్ల మాకు వచ్చేది ఎందుకంటే మిమ్మల్ని గౌరవించాలనే ఉద్దేశంతో మేమందరం మిమ్మల్ని తీసుకొచ్చాం. తప్పనిసరిగా మీరు కూడా మా వాళ్ళు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళని గౌరవించుకుంటూ మరి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏలూరు అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకోండి.